హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే పన్నీర్ కూర చేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి. నేనే తయారు చేశాను ఇంట్లో. లీటర్ పాలు అయితే తీసుకొని వాటిని పగలగొట్టేసి ఇలా అయితే చేసుకున్నానండి పన్నీర్ని. చూడండి, ఇప్పుడైతే వీటిని ఆయిల్లో అయితే మంచిగా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇందులో గ్రేవీ అయితే చేస్తున్నాను. టమాటాలు అండ్ ఉల్లిగడ్డలు అయితే ఉడకబెట్టేసుకున్నాను, పేస్ట్ చేసుకున్నానండి. అండ్ అందులో కాజు కూడా వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా, అదే ఆయిల్లో మనం ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకోవాలండి. ఇవన్నీ కూడా చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం వెల్లుల్లి అండ్ అల్లం అయితే వేసుకున్నానండి. ఇది టేస్ట్ కోసం ఆయిల్లో వేయడానికి చాలా బాగుంటుందని వేసుకున్నాను. ఆల్రెడీ నేను పేస్ట్ చేసిన దాంట్లో అల్లం అండ్ వెల్లుల్లి వేసానండి, అందుకని నేను కొంచెం తక్కువ అయితే వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది మంచిగా వేగిన తర్వాత అయితే పసుపు వేసుకున్నానండి. ఇదైతే మంచిగా వేగిపోయింది. ఇప్పుడైతే ఇందాక నేను పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, ఆ పేస్ట్ అయితే వేసుకుంటాను. చూడండి, దీంట్లో అయితే టమాటాలు అండ్ ఉల్లిపాయలు, కాజు అయితే ఉందండి. ఇవి మూడు కలిపి అయితే పేస్ట్ చేసుకున్నాను. బయట హోటల్ స్టైల్లోనే ఉంటుందండి, సేమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఆయిల్లో వేసినవి చూసారా ఎంత బాగున్నాయో. ఇలా రావాలి, మంచిగా ఉంటుందండి. ఇందులోకి మనకు మసాలా అంతా కూడా పోయి చాలా టేస్టీ ఉంటుంది పన్నీర్ అయితే. చూడండి, మసాలా అయితే వేగిపోయింది, మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే అవుతుందండి. మసాలా మనం ఎంత మంచిగా వేయించుకుంటే అంత బాగుంటుంది. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఏది ఎక్కువైనా కొంచెం బాగుండదు. ఇప్పుడైతే ఉప్పు, కారం అయితే వేసుకున్నాను. ఇది గరం మసాలా అండి, కొంచెమే వేసుకున్నాను టేస్ట్ కోసం, ఎక్కువ అయితే వేసుకోలేదు. ఆల్రెడీ నేను ఇందాక ఆయిల్లో మనం ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకున్నాను కదా, చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా, అందుకని ఇందులో కొంచెం వేసుకున్నానండి. ఇది చూసారా, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. మసాలా అయితే మంచిగా వేగిపోయింది, రెడ్ కలర్లోకి వచ్చింది కలర్ అయితే. చూడండి, ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసుకుంటున్నాను. దీనికి సరిపడా వేసుకోవాలి. మన గ్రేవీ ఎంత కావాలనుకుంటే అన్ని వాటర్ అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడైతే ఇలానే హోమ్ మేడ్ పన్నీర్ అయితే ఇంట్లో తయారు చేసుకొని అయితే చేస్తున్నానండి. ఎందుకంటే బయట తీసుకొస్తే మనం 100 పెడితే ఇది కొంచెమే వస్తుంది, అసలు సరిపోవట్లేదు. అదే ఇంట్లో మనం పాల ప్యాకెట్ తీసుకొని చేసుకున్నాం అనుకోండి, ఇది మంచిగా ఇంట్లో అంటే ఒక పూట మంచిగా తినచ్చు మనం. అలా తయారు చేసుకొని అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది సరిపడా చూసారా, వాటర్ అయితే వేసేసుకున్నాను. దీంట్లో పన్నీర్ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఇవి మంచిగా ఉడకాలి, మనకు ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది ఇందులో. ఉడికిన తర్వాత మనకు ఈ క్వాంటిటీ ఇట్లా రావాలండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనం చపాతీలో కానీ రైస్లోకి కానీ మనం ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా. నేనైతే ఆల్రెడీ కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే అది ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేస్తుంది చల్లారిన తర్వాత, అందుకని కొన్ని వాటర్ అయితే వేసేసుకొని మళ్ళీ ఉడికించుకున్నానండి. చూసారా, ఆయిల్ ఎలా పైకి తేలిందో, చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఎలా వచ్చిందని. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.